హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ గత కొద్ది రోజుల క్రితము మనకు విఆర్ఓ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అనేక దినపత్రికల్లో కూడా ఒకరోజు ఒక రకంగా, మరో పత్రికల్లో ఇంకో రకంగా, మరి పాత వారికి అవకాశం ఇస్తామన్నట్టుగా, కొత్త వారికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి పోస్టులు ఇవ్వము అన్నట్టుగా రకరకాలైనటువంటి కథనాలు ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ పైన రావడం జరిగింది. అసలు మరి ఇన్ని పరిణామాల దృష్ట్యా విఆర్ఓ నోటిఫికేషన్ అనేది అసలు వస్తుందా రాదా అనేటటువంటి దానిపైన కొంత క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈ వీడియోలో మరి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటాం లేదా విఆర్ఓ. సో వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విఆర్ఓ విఆర్ఏ గతంలో ఎవరైతే మరి పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక పరీక్ష నిర్వహించాలి ఖచ్చితంగా అన్నట్టుగా మరి ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. కానీ ఈ పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క పరీక్ష రాయడానికి సిద్ధంగా లేరు. అనేక కారణాలు ఉన్నాయి దీనికి సంబంధించి. మరి వారు పరీక్ష లేకుండా విఎల్ఓలుగా మరి వారిని నియమించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేటటువంటి అంశం కొద్ది రోజుల క్రితం కూడా అనేక వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. మనం కూడా చూసాము. వాళ్ళు ఈ పరీక్ష రాయడానికైతే మరి సిద్ధంగా లేరు. కాబట్టి మరి ఈ అంశంలో ఆలోచనలో పడినటువంటి ప్రభుత్వం మనకు ఒకవైపున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వెయ్యాలి అన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఏం జరిగినా సరే కొంత ఆలస్యంగా అయినా సరే కనీసం మనకు ఒక 4,000 నుంచి 5,000 పోస్టులతోని ఖచ్చితంగా మనకు విఎల్ఓ నోటిఫికేషన్ అనేది వచ్చేటందుకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ నెలలో రావచ్చు సార్, ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు. ఖచ్చితంగా మనకు స్థానిక ఎన్నికల ముందైనా సరే, స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా సరే, కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా దీనికి సంబంధించి జూన్ లోపు మనకు ఇక్కడ మీకు చెప్పినట్లుగా దాదాపుగా 4,000 నుంచి 5,000 పోస్టుల వరకు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఎవరైతే ప్రిపేర్ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. చదివినటువంటి వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, చదవనటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక మరి కామెంట్ తెలియచేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి నేను కూడా ఎప్పటికప్పుడు మరి లేటెస్ట్ అప్డేట్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఏమన్నా మరింత ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను.